పులివార్లో భారీ ఎత్తున ఏం చేసి ఉన్నాం. తెనాలి గ్రాండ్ క్రిస్మస్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలోకి ఈరోజు మోహన్ రావు గారికి, అలాగే తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ గారు రాధిక గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, కౌన్సిలర్లకు, అలాగే మా ఊరికి ఒక పెద్ద ఆయనండి, గౌరవమైన వ్యక్తి అండి, లేకపోతే ఈయనకి పాడి పంటలు ఉన్నాయి అని ఇలా చెప్తూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది. కులం అని చెప్పి ఒక ముద్ర వేయటం జరుగుతూ ఉంది, కానీ తప్పు. ఈ రోజున ఇక్కడ చూసినట్టయితే కనుక అనేక మంది హైందవ సోదరులు ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఏం చేతనంటే అది ఒక మతం కాదు, యేసు ప్రభు అనేది ఒక మతం కాదు, ఒక మార్గం. బైబిల్ చదివినట్టయితే కనుక మనిషి ఏ రకంగా జీవించాలి, ఏ రకంగా నీతివంతంగా ఉండాలి, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, లేకపోతే అబద్ధం ఆడకూడదు, ఇతరుల యొక్క ఆస్తిని ఆశించకూడదు, ఇతరుల యొక్క వారి యొక్క ప్రతిష్టను మనం దెబ్బతీయకూడదు, ఇతరులను ఎవరిని కూడా అగౌరవపరచకూడదు అనేటటువంటి విషయాలు ఉంటాయి. కనుక అది ఒక మంచి మార్గాన్ని సూచించేటటువంటి గ్రంథం. మన నీతి కథలు చదువుతాం, లేకపోతే రామాయణ మహాభారతాల్లో ఉండేటువంటి కృష్ణుడి యొక్క బోధలు చదువుతాం. అన్ని మతాల యొక్క సారాంశం కూడా నువ్వు మనిషి ఏ రకంగా బతకాలనే దాని మీద ఉంది. అయితే మరి ఇక్కడ యేసు ప్రభు యొక్క సందేశంలో మరి ఒకటి ఉంటుంది. ఏం చేతంటే ఇతర గ్రంథాల్లో ఒకటి ఉంటుంది, దీనిలో ప్రత్యేకత ఒకటి ఉంటుంది. ఏంటంటే మరి ఇతర గ్రంథాల్లో దేవుళ్ళు ఈ లోకానికి వచ్చింది మరి దుష్టుల్ని శిక్షించడానికి, మంచివారిని రక్షించడానికి అనేక మంది దేవుళ్ళు ఈ లోకానికి వచ్చినట్టు చెప్తారు. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే యేసు ప్రభువు మాత్రం పాపుల్ని మాత్రమే రక్షించడానికి వచ్చాడు. ఎవరికోసం? పాపుల్ని రక్షించడానికి, ఎవరిని శిక్షించడానికి రాలా. ఎవరైతే చెడు మార్గంలో నడుస్తూ ఉన్నారో వారిని మంచి మార్గంలో ఉండమని చెప్పడానికి, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే అణగారిన వర్గాలుగా ఉన్నారో, ఎవరైతే కుష్ఠరోగులుగా ఉన్నారో, ఎవరైతే విధవరాలుగా ఉన్నారో, ఎవరైతే పేదరికంలో ఉన్నారో వారిని మాత్రం రక్షించడానికి ఈ లోకానికి యేసు ప్రభువు రావటం జరిగింది. అదే రకంగా మీరెవరు కూడా బలులు ఇవ్వక్కర్లేదు. ఏ మతంలో అయినా సరే ఒకటే ఉంటుంది, రక్తం ద్వారానే రక్షణ పొందుతారని. అలాగే హిందూ మతంలో కూడా ఒకటి ఉంటుంది, బలులు ఇచ్చినప్పుడు ఆ దేవతలకు అర్పించినప్పుడు మనకే పాప క్షమాపణ జరుగుతుందని. అలాగే క్రైస్తవత్వంలో కూడా ఉండేది పూర్వకాలం యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత ఒకటే చెప్పాడు, నేను మీరెవ్వరు కూడా బలి ఇవ్వాల్సిన పని లేదు, మీరెవరో కూడా నష్టపోవాల్సిన పని లేదు. మీ అందరి కోసం నా రక్తం ద్వారా ఏదైతే రక్షణ కలుగుతుందో అటువంటి నా రక్తాన్ని పవిత్రమైనటువంటి ఈ రక్తాన్ని మీకోసం ఇవ్వటం జరుగుతుంది. కనుక మీరందరూ కూడా ఈ మార్గంలో వెళితే, ఈ మంచిగా జరిగితే, ఈ యొక్క క్రైస్తవత్వంలో మీరు జీవిస్తే, ఇతరులను నిన్ను వాళ్ళని నీ పొరుగు వాళ్ళని ప్రేమిస్తే నీకు రక్షణ కలుగుతుందని చెప్పి ఏదైతే చెప్పారో మరి ఆ యొక్క మార్గాన్ని అనుసరించటమే క్రైస్తవ మార్గం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. చక్కటి ఈ కార్యక్రమాల ద్వారా, ఈ యొక్క ఇటువంటి కూడికల ద్వారా, లేకపోతే ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కలయిక ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఒక సద్భావమైనటువంటి వాతావరణం, ఒక సమిష్టి వాతావరణం, అందరూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేటటువంటి వాతావరణం జరుగుతుంది. ఆ రకమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ మిత్రులు శివకుమార్ గారు కొనసాగించడం చాలా సంతోషం. వారి తండ్రి గారు కూడా మరి 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, మున్సిపల్ చైర్మన్గా కొనసాగటం ఈ ప్రాంతానికి ఎంతో
సుపరిచితులైనటువంటి ఆయన గతంలో కూడా శాసనసభ్యులుగా కూడా ఇక్కడ పనిచేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా మరి మీ అందరికీ తెలుసు. కనుక ఒక మంచి పరిపాలన ఎవరైతే మనకు అందిస్తారో, ఏ మంచి అయితే, ఏ నాయకత్వం అయితే మనకు అనుకూలంగా ఉంటుందో వారిని గౌరవించాలి, మనం వారిని ఆచరించాలి. కనుక ఈనాటి సమాజంలో మీకు ఏదైతే మేలు జరిగిందో, ఏదైతే మేలు జరగకపోతా ఉందో, ఏదైతే మీకు అనుకూలంగా ఉంటుందో దాన్ని మీరు అనుసరించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటు పరిపాలనా పరంగా అటు దైవపరంగా కూడా మీకు ఏదైతే మరి సమాజానికి మేలు జరుగుతుందో మీరందరూ కూడా దాన్ని ఆచరించాలి, దానికోసం మీరందరూ నిరీక్షించాలి, ఓపిక పట్టాలి, కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి కార్యక్రమంలో నన్ను కూడా పిలిచి మీ అందరికీ పరిచయం చేసినటువంటి మరి మిత్రులు శివకుమార్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అనేక మంది మిత్రులు, క్రైస్తవ సోదరిమణులకి, అలాగే దళిత సోదరిమణులకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనేక మంది పెద్దలు ఒక మాట మీదకు వచ్చి మరి ఇక్కడ చేయడం కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నా. అదే రకంగా నాయకులు, మాజీ ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాంతంలోనే కాకుండా ఈ రాష్ట్రంలో అనేక చోట్ల చాలామంది మిత్రులు ఈ కార్యక్రమాన్ని చేసుకున్నారు. అదే రకంగా ఈ సందర్భంగా కూడా మీ తరఫున, నా తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి పేద ప్రజల్ని చల్లగా చూసి, ఆయన కులాలు, మతాలు, ప్రాంతాలు అనేటటువంటి భేదం లేకోకుండా అందరినీ చల్లగా పరిపాలించేటటువంటి అవకాశాన్ని భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. మన మధ్యలో ఉన్నటువంటి మండలి చైర్మన్ గారు మోషన్ రాజు గారు క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చేశారండి. మనం ప్రత్యేకంగా క్రిస్మస్ సందేశం కోసం పిలిపించుకున్నటువంటి బిషప్ సుధీర్ గారికి చెప్పవసరం లేదు. ఎందుకంటే వారే బైబిల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మొత్తాన్ని కూడా మనం తెలియజేశారు. వారే సందేశాన్ని కూడా ఇచ్చేశారు. ఈ యొక్క సమయంలో మనం కేక్ కటింగ్ చేయబోయే ముందు ఉన్నవ నాని గారు, ఇంద్రజ గారు వచ్చి మన మోషన్ రాజు గారిని పూలమాలతో సత్కరిస్తారండి. త్వరగా రావాలి.